హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ప్రజెంట్ పీక్ టైంని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్కి 2 మూవీస్ ఇస్తూ మినిమం 2 మూవీస్, మ్యాక్సిమం 3 మూవీస్ అవ్వచ్చు, మినిమం 2 మూవీస్ ఇస్తూ ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్ ప్రీవియస్కి వచ్చిన సలార్ ఒక మాస్ బ్లాక్ బస్టర్, కల్కి ఇది ఒక ఎపిక్. అసలు ఈ మూవీస్ తర్వాత నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ స్పిరిట్ లైనప్లో ఉంది సలార్ 2, కల్కి, పాజీ, ఇంకా ఇవి చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన అప్కమింగ్ మూవీ ఏదైనా ఉందంటే అది రాజాసాబ్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు. ఈయన డైరెక్టర్ కింద అనౌన్స్ చేసినప్పుడు చాలా అంటే చాలా ట్రోల్ చేశారు ఆన్లైన్లో. ఎలా అంటే ఆయన తిట్టడం, ప్రభాస్తో ఎందుకు మూవీ చేస్తున్నావు అని చెప్పేసి తెగ తిట్టడం. కానీ మారుతి గారు ఒకటే చెప్పేవాళ్ళు, ఒక ఈవెంట్లో ఒకటి చెప్పారు గట్టిగా, మీరు వింటేజ్ ప్రభాస్ని ఖచ్చితంగా చూస్తారు, నేను చూపించే బాధ్యత నాది. అండ్ ఇది ఒక కమర్షియల్ మూవీగా ఉంటుంది, మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. లుక్స్ వైజ్ మీకు ఖచ్చితంగా ప్రభాస్ గారు ఒక వింటేజ్ లుక్ వస్తుంది, మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని ఒక మాట ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ కొంచెం సాటిస్ఫై అయ్యారని చెప్పాలి. అండ్ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్రాండ్గా రిలీజ్ చేశారు. అండ్ ఆ ఫస్ట్ లుక్లో కొంచెం ఫేస్ దగ్గర తేడా ఇవన్నీ ఓకే పర్లేదు, కానీ లుక్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ద రాజసాబ్ గ్లిమ్స్ అని. అండ్ ఇక గ్లిమ్స్ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే సారీ ఇది గ్లిమ్స్ కాదు, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అని అంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో ఏదో ఒక 45 సెకండ్స్, ఆ 45 సెకండ్స్లో టైటిల్స్ ఇవన్నీ తీసేయగా గట్టిగా ఓవరాల్గా ఒక 25 to 30 సెకండ్స్ గ్లిమ్సే. అండ్ దీంట్లో వేరే గ్లిమ్స్ ఏదైనా రిలీజ్ చేస్తే కొంచెం మూవీలో కంటెంట్ ఏదైనా వచ్చేదేమో, కానీ దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసింది ఓన్లీ డేట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు April 10th, 2025లో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. దీనికి డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు. ఆ యొక్క మూవీలో ఆయన లుక్ ఎలా ఉంటుందంటే మనకి జస్ట్ అప్పుడు పోస్టర్ ఒకటే చూసాం, అండ్ మొన్న వచ్చిన అనౌన్స్మెంట్లో జస్ట్ సైడ్ లుక్కే ఉంది. కానీ ఇప్పుడు ఆయన లుక్ ఉంది చెప్తున్న వింటేజ్ లుక్, ప్రభాస్ వింటేజ్ లుక్. ఆయన ఏ రేంజ్లో ఉండేవాళ్ళు, సాహో, ఆదిపురుష్ దెబ్బకి నాశనం అయిపోయింది. సలార్లో పర్లేదు, అక్కడక్కడ బాగానే ఉన్నారు, కానీ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో బాగున్నారు, అక్కడక్కడ కొంచెం దెబ్బ అయినా కానీ కల్కిలో బాగున్నారు మళ్ళీ ఆయన. బట్ ఇప్పుడు దీంట్లో అయితే వింటేజ్ లుక్. ఆ ప్రభాస్ అంటే అందం వేరు, అసలు చార్మింగ్ వేరు, లేడీస్కి ఫేవరెట్ హీరో. ఆయన నుంచి ఆ వింటేజ్ లుక్స్ ఇప్పుడు మనకు వచ్చాయని చెప్పాలి. అండ్ దీంట్లో గ్లిమ్స్లో చాలా బాగున్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ చాలా అంటే చాలా బాగుంది. ఒక మాస్ బీజిఎంతో పాటు కొంచెం లవ్లీ టచ్ ఉండే మ్యూజిక్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఇది ఒక హర్రర్ రొమాంటిక్ కామెడీ జానర్ అంట. హర్రర్ అంటే కొంచెం ఏదో మరి క్రింజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ టైంలో కావాల్సింది అదే. ఎందుకంటే ఇది ఒక రీజనల్ మూవీ కింద మన తెలుగు టచ్ ఉండేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న మెయిన్ స్టార్స్ ఉన్నారు కదా, 3 years అవుతుంది ఒక మూవీ వచ్చి, ఇప్పటికీ కూడా ఆ మూవీ రాలేదు. ఏ స్టార్ హీరోది కూడా అసలు ఏం చేస్తున్నారో ఏంటో, ఏం తీస్తున్నారో ఏంటో, కానీ ఎంత కష్టపడ్డాక రిజల్ట్ ఏమన్నా తేడా కొట్టిందంటే మొత్తం పోద్ది. ఇప్పుడు ఈయన చూడండి, ఒక 3-4 సినిమాలు దించేసి రిజల్ట్ ఎలా ఉన్నా, ఆదిపురుష్ రిజల్ట్ మనకు తెలిసిందే, దాని ముందున్న రాధేశ్యాము, సాహో రిజల్ట్స్ మనకు తెలుసు. కానీ ఈయన అలా తీస్తూ ఉన్నాడు, ఫ్యాన్స్కి టచ్లో ఉన్నాడు, అది ఫ్యాన్స్కి రికగ్నైజ్ అవుతూ ఉంది. సలార్ లాంటి బ్లాక్ బస్టర్, కల్కి లాంటి ఎపిక్, అదొక ఈవెంట్ ఫిలిం టైప్ ఫిలిం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రాజసాబ్ లాంటి ఒక లవ్, ఒక మంచి కమర్షియల్, మంచి బాగుండే మూవీ ఉంది. ఇలా ఏదో ఒకటి ఆడియన్స్కి కనిపిస్తూ ఉండాలి. మన హీరోలు ఉన్నారంటే అమ్మో ఆయన గురించి చెప్తే మళ్ళీ ఏదో మనం తిట్టినట్టు ఉంటుంది. కానీ చూద్దాం, ఇంకా ఈ ఇయర్ రిలీజ్ అవ్వబోతున్నాయి కదా ఒక 2-3 సినిమాలు. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఈ రాజసాబ్ గ్లిమ్స్ అయితే చెప్పడానికి ఏమీ లేదు, దీంట్లో కూడా ఏదో జస్ట్ అలా ఇచ్చారు చిన్నదే అంతే. మనం దీని గురించి డీప్గా డిస్కస్ చేయాలి, ఇంకేదన్నా కంటెంట్ వస్తే ఇచ్చి మాట్లాడలేం. సో ఇది ఈ రాజసాబ్ గ్లిమ్స్ అయితే. ఇది మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలుసుగా మనం వీడియోలో రివ్యూస్, పబ్లిక్ టాక్స్, మూవీ సజెషన్స్, అలాగే కొంచెం మనం అప్డేట్ చేస్తాం అనుకుంటున్నాం. ఇంకా మనకి ఫర్దర్గా చాలా మంచి వీడియోస్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. మరి అన్నీ కుదరాలి కదా, కొంచెం ఎడిటింగ్కి చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అందుకనే వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉంటున్నాయి, ఏమన్నా వీడియోస్ అయినా సరే. సో ఈసారి ఖచ్చితంగా మేము ఒక 1 month 2 monthలో దాన్ని రెక్టిఫై చేసుకుని మంచి కంబ్యాక్ లాగా, అంటే ఎలా అంటే మీకు ప్రతిదీ అవుట్పుట్ కరెక్ట్ టైంకి ఇస్తాం, ప్రతిదీ ఇచ్చేలాగా చూసుకుంటున్నాం. సో ఇది ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.